కంటిన్యూగా వీడియోస్ పెడతా అని చెప్పి 1 వీక్ అవుతుంది, కానీ వీడియోస్ పెట్టలే. కానీ మీరు గుర్తు పెట్టుకుని అడిగారు కాబట్టి కష్టపడి వీడియో ఎడిట్ చేసి పెట్టా. లాస్ట్ దాకా చూడండి. సో పుంజులన్నీ పెద్దవైపోయాయి, అన్నీ చాలా కొట్లాడుతున్నాయి. అయినంత త్వరగా ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. ఇంకో పక్క పెట్టలేమో గుడ్డు పెట్టడం స్టార్ట్ చేశాయి. టోటల్ 13 పిల్లల్లో అన్నీ సేఫ్గా ఉన్నాయి. 8 పుంజులు అండ్ 5 పెట్టెలు. దీంట్లో అన్నిటినీ తూకం వేసి చూస్తే పుంజులన్నీ 1 kg అండ్ పెట్టెలు 900 grams అలా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న పుంజు అస్సలు చేతికే దొరకలేదు. పట్టుకోవాలని చూస్తే ఈక వచ్చింది చేతికి. అండ్ నేను ఫస్ట్ టైం చూసా ఇలా ఈక బలవంతంగా పీకినప్పుడు ఎడ్జ్లో బ్లడ్ వస్తుంది అని. వీటిలో 3 కోడి పిల్లలు వైట్వి అచ్చం ఒకేలా ఉంటాయి. అండ్ పుచ్చుకిలాగా ఒకటి ఉంది, అండ్ అచ్చం వాళ్ళ నాన్నలాగా ఒకటి ఉంది, ఆ నెమలి అనుకుంటా. అండ్ ఇవేవి పట్టుకోలేకపోయినా పుచ్చుకి మాత్రం క్లీన్గా వచ్చేస్తుంది నా దగ్గరికి. దీని వైట్ ఎంత ఉందో కమెంట్స్లో గెస్ట్ చేయండి చూద్దాం. అండ్ వీటిలో 2టికి ఫౌల్ పాక్స్ వచ్చినప్పుడు సపరేట్గా బయట పెంచాను. దాంట్లో ఒకదానికి ఐ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక కన్ను పోయింది. ఇంకో పుంజుని సేవ్ చేసుకున్నా. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటిల్ దెన్ ఫాలో చేయడం మర్చిపోకండి. బాయ్.